గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్న పసిడి రేటుకు ఈ రోజు బ్రేక్ పడింది. నిన్నటి రేట్లతో పోలిస్తే ఇవాళ మార్కెట్లో పసిడి రేట్లలో ఎలాంటి పెరుగుదల తరుగుదల నమోదు కాలేదు. ఆభరణాల తయారీకి ప్రధానంగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు స్థిరంగా కొనసాగుతోంది. అలాగే పెట్టుబడిగా భావించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు కూడా నిలకడగానే ఉంది. నిన్న ఏ ధరకైతే పసిడి అమ్మకాలు జరిగాయో ఇవాళ కూడా అదే ధరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పసిడి ప్రియులకు రేటు పెరగకపోవడమే ఒక రకంగా మంచి విషయంగా భావించవచ్చు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఏప్రిల్ 21న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,55,290 వద్ద కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 1,42,350 వద్ద నిలకడగానే ఉంది. ఈ రేట్లకు జీఎస్టీ, జ్యువెలరీ తయారీ ఛార్జీలు అదనంగా పడతాయి. పసిడి ఇలా నిలకడగా ఉంటే వెండి మాత్రం కొనుగోలుదారులకు ఎనలేని సంతోషాన్నిచ్చింది. కిలో వెండి ధరపై ఏకంగా 5,000 మేర భారీ పతనం నమోదు కావడం బులియన్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భారీ పతనంతో వెండి కొనాలని భావించే వారికి కాస్త ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ అకస్మాత్తు పతనానికి అంతర్జాతీయ మార్కెట్ లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలే ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. పారిశ్రామిక రంగంలో సిల్వర్ డిమాండ్ తాత్కాలికంగా తగ్గడం కూడా ఈ భారీ తగ్గింపునకు దారి తీసిందని స్థానిక వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆభరణాలు కొనే ముందు వినియోగదారులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిపై హాల్ మార్క్ ఉందో లేదో నిశితంగా పరిశీలించాలి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రేపు ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి తక్కువ ఉన్నప్పుడే ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.